భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజ కూడా అక్షయ అమోఘ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావం వల్ల గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీ రంగనాయకుని పరిణయమాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. దేవాలయాల్లో జరిగే ఆండాల్ పూజ, తిరుపావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ దివ్య సాంప్రదాయమని పెద్దలు అంటుంటారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఈ నెల తెలుగు సంస్కృతిలో ఒక భాగం. తెల్లవారుజామునే హరిదాసుల కీర్తనలతో పల్లెలు మేలుకుంటాయి. వీధి వీధికి తిరిగి శ్రీ మహావిష్ణువు సంకీర్తనలు గానం చేసే మహాభాగ్యం హరిదాసులకు కలుగుతుంది. ఆ కీర్తనలు విని తరించే భాగ్యం మనకు కలుగుతుంది. ఇదే ధనుర్మాస వైభవం.